పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇటు సీతానగరం మండల పరిధిలోని శ్రీరామదుర్గం కొండపై శ్రీ సీతారామ కళ్యాణ కమనీయం ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. అనంతరం మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలను రామదుర్గం కొండపై కొలువుతీరి ఉన్న సీతారాముల విగ్రహాలకు ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరుగుతుందని, స్వామివారిని నమ్ముకున్న వారికి కోరికలు తీరుతాయని తెలిపారు. వేకువజాము నుండి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా చూడు నువ్వెవరన్నా అలాగన్నా పర్లేదు, వాళ్ళు వచ్చేటప్పుడు ఇచ్చినా పర్లేదు. ఇది రోడ్డు మార్గం ఎంత నువ్వు అడిగావు కదా. చరిత్రాత్మకమైనటువంటి రామదుర్గం నందు కొండపైన శ్రీరామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రజల యొక్క సహకారంతో జరుగుతూ ఉంది. గత అనేక సంవత్సరాలుగా కొండేపూడి సంబంధించిన వీరభద్రరాజు గారు ఇక్కడ రామాలయం కట్టి ఇక్కడ ఈ ఉత్సవాలని నడుపుతా వచ్చారు. అదేవిధంగా పూర్వం అంటే 11-12 శతాబ్దాల్లో ఇక్కడ ఒక చరిత్రాత్మకమైన కోట ఇది రామదుర్గం. దీని పైన నెక్స్ట్ స్టెప్ కృష్ణదుర్గం. ఆ పైన కోట కట్టి అక్కడి నుంచి పరిపాలన సాగింది. అదేవిధంగా ఇక్కడ రామాలయం కానీ, శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం ఇవన్నీ కూడా ఇక్కడ చరిత్ర దీనికి ప్రబల తార్కాణం. అదేవిధంగా ఇక్కడ కోనేరు, ఆ కోనేరులో ఎప్పుడు కూడా అంటే వేసవి కాలంలో కూడా ఈ కొండ పేరున్న కోనేరులో నీరు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంది. అదేవిధంగా పై కొండ మీద కూడా కుంకు కొండేరుని, అదేవిధంగా పసుపు కొండేరుని, ఈ విధంగా చరిత్ర ఇక్కడ సాక్ష్యంగా నిలబడింది. ఇలాంటి రామదుర్గాన్ని ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాని బేసిక్ గా ఇక్కడ ఈ యొక్క రామదుర్గాన్ని డెవలప్ చేసి మరి ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ పై కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ కరెంట్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటర్ సప్లై కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వసతి సౌకర్యాలు కావాలి, ఇక్కడ గుడిల నిర్మాణం కావాలి. ఈ రకంగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజానికి భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికే వేల మంది ప్రజలు ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అనేక ప్రాంతాల నుంచి పిల్లలతోటి, పెద్దలతోటి రావడం జరుగుతూ ఉంది. ఇది మన ఘాట్ రోడ్ నిర్మాణం కొంతవరకు మనం పూర్తి చేస్తాం. దాని మార్గంలో పైకి పళ్ళు కార్లు రాగలుగుతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఒక పక్క ఘాట్ రోడ్ నిర్మాణం జరగాలి. అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి. ఆ విధంగా ఈ రాజధాని పార్లమెంట్ సభ్యురాలు పరమేశ్వర్ గారు కానీ, అదే మన బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు కానీ, అదేవిధంగా ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే గారు శిరీష్ గారు, అదేవిధంగా రాజనగరం ఎమ్మెల్యే గారు గతుల బలరామకృష్ణ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ రెడ్డి వెంకటరమణ చౌదరి గారు, వీరందరి సహకారంతో ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఆ రకంగా భవిష్యత్తులో ఇది ఒక పునర్వైభవాన్ని ఈ యొక్క రామదుర్గానికి తీసుకువస్తామన్న విశ్వాసం మాకు కలుగుతోంది. మీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం.